హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొండల మీద నీళ్లు ఎలా వేడి చేసుకుంటారు, కొండ ప్రాంతాల్లో మౌంటైన్స్లో నివసించేటువంటి వాళ్ళు వాటర్ వేడి చేసుకునేటువంటి ఒక పద్ధతి మీకు చూపిస్తాను. హిమాచల్ ప్రదేశ్లో షిమ్లా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను. ఈ కొండల చుట్టూ మంచు కూడా ఉంది, పైన మీరు చూడొచ్చు. ఈ యొక్క సీన్ చాలా బాగుంది. ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఈ కొండల మీద అక్కడక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి. అయితే వీళ్ళు వాటర్ చలికాలంలో వేడి చేసుకోవడానికి ఒక మంచి హీటర్ ఉందన్నమాట. దాన్ని హమామ్ అంటారు వీళ్ళు. సో అది ఎట్లా పనిచేస్తుంది అంటే మీకు చూపిస్తాను నేను. ఇది నేను వచ్చినటువంటి నా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట. ఇది వాళ్ళ ఇల్లు. సో ఇది కొండల మీద ఈ ఊర్లలో వాళ్ళు ఉన్నారు. ఇది హమామ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రేక్తోని చేసినటువంటిది ఇది. సో కింద స్టాండ్ లాగా కూడా ఉంటుంది. దీంట్లో మధ్యలో కర్రలు పెడతారనమాట. ఈ మధ్యలో చూడొచ్చు మీరు, కట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి దీంట్లో పెట్టేసి మంట కూడా దాంట్లోనే పెడతారనమాట. అది కింద లోపల మండుతుంటుంది. సో అట్లా కర్రలు దీంట్లో పెట్టిన తర్వాత బాగా మంట మండుతుంటే పొగ ఏమో ఈ పైపులోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఇట్లా కర్రలు లోపల పెట్టేసి పొగ బయటకు వస్తూ ఉంటుంది. సో దీంట్లో మామూలుగా వాటర్ ముందే పోస్తారనమాట. వాటర్ పోసిన తర్వాత చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ఇది డిఫరెంట్గా తయారు చేస్తారు ఇది. సో దాంట్లో అది వేడైన తర్వాత బాగా ఒక 15-20 నిమిషాలు మంట మండిన తర్వాత ఇందాక మీరు చూసారు కదా, దాంట్లో నేను చూపిస్తాను మీకు. ఆ బ్లూ కలరు గౌర లాంటిది ఉంది కదా, వీళ్ళు నాటుకోళ్ళు కూడా పెంచుకున్నారు. దీంట్లో చల్లనీళ్ళు పోస్తే దాంట్లో నుంచి కింద పక్క నుంచి ఒక పైపు ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, దాంట్లో నుంచి వేడి నీళ్ళు వస్తాయి. ఇది ఏమో కోల్డ్ వాటర్, ఈ వాటర్ వచ్చేసి కోల్డ్ వాటర్, ఇది హాట్ వాటర్ వస్తుంది. आइस वाटर है ये। कितने लीटर होगा इसमें? ये बाल्टी निकलता है पूरा? हाँ निकलता है। ఇది చాలా సూపర్ టెక్నాలజీ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక బకెట్ వాటర్ ఫుల్ హాట్గా వస్తాయి అన్నమాట. దీంట్లో చల్లనీళ్ళు పోయాలి. సో దిస్ ఈజ్ వాట్ పహాడీ గీజర్.